పుస్తకాలలోనే ఈ యొక్క ప్రాగటూరు సంస్థానం గురించి అతడు రాశాడు. యుద్ధం జరుగుతుంది రెండు ప్రాంతాల వారి కాబట్టి ఆ యుద్ధానికి ఫ్రెండ్స్, వెల్కమ్ టు శంకర్ అడ్వెంచర్స్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనము సుమారు 9 నెలలు, సంవత్సరంలో 9 నెలలు నీటిలో మునిగి ఉండేటటువంటి కోటని చూడడానికి వచ్చాము. ఈ కోట సంవత్సర కాలంలో ఓన్లీ 3 నెలలు మాత్రమే మనకు కనిపిస్తుంది. మిగిలిన 9 నెలలు కృష్ణా నది వాటర్లో మునిగిపోయి ఉంటుంది. అలాంటి ఒక మిస్టరీ కోటనే ఈ యొక్క ప్రాగటూరు కోట. ఈ ప్రాగటూరు కోటని మనము ఈరోజు విజిట్ చేయడానికి అయితే వచ్చాము. సో గైస్, ఎవరైనా నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తు ప్రెస్ చేయండి. లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇదే ప్రాగటూరు కోట. దీని యొక్క చరిత్రను మనం చూసినట్లయితే క్రీస్తు పూర్వం 17వ శతాబ్దంలో బిజ్జుల వంశీయులు ఈ యొక్క ప్రాగటూరు కోటని లేదా ఈ యొక్క ప్రాగటూరు సంస్థానాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించినట్లు మనకు చరిత్ర ద్వారా అయితే తెలుస్తుంది. 17వ శతాబ్దంలో బిజ్జుల తిమ్మభూపాలుడు అనే ఒక రాజు దీనిని రాజధానిగా చేసుకొని ఇక్కడ పరిపాలించినట్లు అమ్రాబాద్ అండ్ ప్రాగటూరు, అల్లంపూరు ఈ ఏరియా మొత్తం కూడా ఈ యొక్క ప్రాగటూరు రాజధానిగా ఉండి అల్లంపూరు ప్రాంతాన్ని మొత్తాన్ని పరిపాలించినట్లు మనకు చరిత్ర ద్వారా అయితే తెలుస్తుంది. ఈ తిమ్మభూపాలుడు స్వయంగా కవి. తను రాసినటువంటి పుస్తకాలలోనే ఈ యొక్క ప్రాగటూరు సంస్థానం గురించి అతడు రాశాడంట. సో బిజ్జుల వంశీయులు పరిపాలించినటువంటి ప్రాగటూరు కోట ఇది 9 నెలలు నీటిలో ఉంటుంది. ఎందుకు 9 నెలలు నీటిలో ఉంటుందంటే ఇది ఇంతకుముందు కృష్ణానది పారుతూ ఉన్నప్పుడు ఇది నీటిలో మునిగిపోయేది కాదు. శ్రీశైలం డ్యామ్ నిర్మించే వరకు కూడా, అంటే 1990s వరకు కూడా ఈ కోట అన్నది అందరికీ విజిటింగ్గా ఉండేది. అందరూ వచ్చి చూసి ఇక్కడ కృష్ణానదిలో ఈతపడి ఎంజాయ్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. బట్ సడన్గా ఇది 90s నుంచి వాటర్లో ఎందుకు మునిగిపోతుందంటే ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించడం ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు యొక్క బ్యాక్ వాటర్ అన్నది ఇక్కడల్లా ఫ్లో అవుతుంది. కాబట్టి శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత ఇది అయితే వాటర్లో మునిగిపోవడం స్టార్ట్ అయింది. కాబట్టి అప్పటి నుంచి 9 నెలలు నీటిలోనే ఉంటుంది. వేసవిలో ఓన్లీ 3 నెలలు మాత్రమే మన కంటికి కనిపిస్తుంది. ఇది ప్రాగటూరు కోట యొక్క మిస్టరీ. ఫ్రెండ్స్, లోపల కోట భాగం మాత్రం ఏమీ లేదు, మొత్తం కూడా స్ప్లాష్ అయిపోయింది వాటర్ ఫోర్స్కి. చుట్టుముట్టు ఉన్నటువంటి ప్రహరీ గోడ మాత్రమే మనకు అనిపిస్తుంది. వెళ్ళి అయితే చూద్దాం లోపల ఏమున్నాయి ఏంటి అనేది. మనకి ఇక్కడ చరిత్రను బట్టి కోట లోపల అయితే 2 టెంపుల్స్ ఉండాలి. ఒకటి వచ్చేసి రంగనాథ స్వాముల టెంపుల్, రెండోది వచ్చేసి వరదరాజ స్వాముల టెంపుల్. బట్ ఇప్పుడు అవి అయితే లేవు, వాటర్ ఫోర్స్కి అన్నీ కొట్టుకొని పోయినాయి. బట్ లోపల ఏముంటుంది చూపిస్తాను. సో మనము కోట లోపలికి అయితే వెళ్తున్నాం, రండి వెళ్దాం. ఏంటి సెల్ ఫోన్ ఉంది.
ఫ్రెండ్స్, ప్రాగటూరు సంస్థానానికి సంబంధించి లోపల కోటలో అయితే ఇది ఒక్క పాటే మిగిలింది. బయట ప్రహరీ కూడా అయితే ఎక్సలెంట్ ఉంది, బట్ లోపల మాత్రం ఇది ఒక్కటే మిగిలింది. చూడండి ఇది. అండ్ దీనికి అక్కడక్కడ చూస్తే మనకు శిల్పకళ కూడా కనిపిస్తుంది. రాళ్ళకు ఈ రాళ్ళు చూడండి ఎంత పెద్ద ఉన్నాయి. ఆ శిల్పకళ క్యాచ్ చేసుకోవచ్చు. మేబీ ఇదైతే గుడి ఉన్నట్లున్నది. మనం చెప్పుకున్నాం కదా 2 దేవాలయాలని, అందులో ఒకటి మేబీ ఉండొచ్చు ఇది. ఎందుకంటే పైన చూస్తే అదే విధంగా ఉంది, కింద అయితే మనం ఏం గుర్తుపట్టలేనట్లుంది, పైన అయితే అదే విధంగా ఉంది. ఫ్రెండ్స్, మనం 2 దేవాలయాలు అన్నాం కదా, మనకి ఇప్పుడే తెలిసింది. ఇక్కడ లోకలాయని అడిగితే ఇవేనంట, 2 కూడా కూలిపోయినంట. అది కొంచెం దేవాలయం లాగా కనిపించింది మనకి. ఇదైతే పూర్తిగా స్మాష్ అయిపోయింది. ఈ 2 దేవాలయాలు పక్క పక్కనే ఉన్నాయి చూడండి. ఇవే మనకు రంగనాథుల స్వామి దేవాలయం అండ్ వరదరాజ స్వామి దేవాలయం 2 పక్క పక్కనే ఉన్నాయి. ఈ దేవాలయం ఉన్నటువంటి ప్లేస్ మాత్రమే మిగిలింది ఇప్పుడు కోట లోపల. కోట బయట అంటే ప్రహరీ కూడా అంతా కూడా పర్ఫెక్ట్ ఉంది.
ఫ్రెండ్స్, మనం కోట లోపలికి పోవడానికి ఇంకా ఇలా కనిపిస్తుంది, ఇట్లా 2-3 దోగల మనకి స్టెప్స్ అయితే ఉండేవి మెట్లు. కానీ ఇప్పుడు లేవు, మొత్తం కూడా పూడుకపోయినాయి. ఈ నల్ల మట్టి మొత్తం కూడా తీస్తే మెట్లు వెళ్తాయంట. నేను షాంపిల్ కోసం ఓల్డ్ పిక్ ఒకటి ప్లే చేస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఆ మెట్లు ఎందుకోసము అంటే అవి కృష్ణానది కదా, ఇది రివర్ కదా, రాజుల కాలంలో ఆ మెట్లు కృష్ణానది లోపలికి పెట్టారనమాట. ఎందుకు అంటే వాటర్ అనేవి తోడుకొని మళ్ళీ కోట లోపలికి పోవడానికి ఉపయోగకరంగా ఉండేవి ఆ యొక్క మెట్లు. ఆ కాలంలో ఆ విధంగా నిర్మించుకున్నారు. ఇది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఇదేంటంటే ఇది మొత్తం కూడా కృష్ణానది. ఇక్కడ ఇటువైపు వచ్చి కూడా కోట. ఇది ప్రహరీ గోడ, అంటే నది వాటరు కోట లోపలికి రాకుండా ఎత్తుగా ప్రహరీ గోడ అనేది నిర్మించారు. సో కోట లోపల జరిగే కార్యకలాపాలన్నిటికీ మనం రెగ్యులర్గా వాటర్ యూజ్ చేస్తూ ఉంటాం. ఆ వేస్టేజ్ వాటర్ కావచ్చు, వాడుకున్న వాటర్ కావచ్చు, ఏదైనా సరే ఆ వాటర్ అనేది కోట లోపల వాడితే వాళ్ళు డైరెక్ట్ కృష్ణానదిలోకి రావడానికి ఏర్పాటు చేసింది. ఇది చాలా అంటే చాలా ఎక్సలెంట్ టెక్నాలజీ వాడినారు వాళ్ళు. అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ ఇది కోట లోపల వాడి. ఇప్పుడు మన మోరి కాలువలు ఏవైతే ఉన్నాయో లోపల ఆ విధంగా చేసుకున్నారు. దీనిలో వచ్చాయి వాటర్ మొత్తం డైరెక్ట్ కృష్ణానదిలోకి వచ్చాయి అక్కడ నుంచి. సో ఇది చాలా అంటే నాకైతే చాలా మిస్టరీ అనిపించింది వాళ్ళ యొక్క వాటర్ సిస్టమ్ అన్నది. నిజాం కాలంలో ఈ ప్రాగటూరు సంస్థానాన్ని సుల్తాన్లు పరిపాలించేవాళ్ళు. అందుట్లో ఐదర్ సాహెబ్ అంటే ఇతనే ఇదర్ సాబ్ అని కూడా అనేవాళ్ళు. ఇతడు గద్వాల సంస్థానాధీశుడైనటువంటి నల్ల సోమనాద్రి పక్కలే ఉన్నటువంటి ఉప్పేరు నవాబు అయినటువంటి దావుద్ మియా సాబ్తో యుద్ధం జరుగుతూ ఉంటుంది గద్వాల భూ వివాదంలో. అయితే గద్వాల సంస్థానాధీశుడైనటువంటి నల్ల సోమనాద్రి, ఉప్పేరు నవాబు అయినటువంటి దావుద్ మియా సాబ్ ఇద్దరి మధ్యలో భూ వివాదంలో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఈ ప్రాగటూరు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ఐదర్ సాహెబ్ ఆ యుద్ధంలో ఉప్పేరు నవాబు అయినటువంటి దావుద్ మియా సాబ్ తరపున నల్ల సోమనాద్రి మీద దండయాత్ర చేస్తాడు. సో దండయాత్ర చేసి ఆ యుద్ధంలో ఇతడు ఓడిపోతాడు. ఆ యుద్ధానికి అరగిద్ద యుద్ధం అని పేరుంది. అరగిద్ద అనే ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది 2 ప్రాంతాల వారి కాబట్టి ఆ యుద్ధానికి అరగిద్ద యుద్ధం అని పేరుంది. ఆ అరగిద్ద యుద్ధంలో గద్వాల సంస్థానాధీశులు విజయం సాధిస్తారు. ఉప్పేరు నవాబులు అండ్ అలాగే ప్రాగటూరు సుల్తాన్లు ఇద్దరు కలిసి కూడా ఓడిపోతారు. ఎప్పుడైతే గద్వాల సంస్థానాధీశులు విజయం సాధిస్తారో అప్పుడు ఉప్పేరు నవాబులని అండ్ ప్రాగటూరు సుల్తాన్లని ఇద్దరిని కూడా తన సామంత రాజులుగా తన చేతి కింద బందీలుగా పెట్టుకుంటాడు గద్వాల సంస్థానాధీశుడు. ఆ తర్వాత ఈ ప్రాగటూరు రాజ్యాన్ని సామంత రాజ్యం కింద గద్వాల రాజులు పరిపాలిస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత నిజాం నవాబులు గద్వాల సంస్థానాధీశుడైనటువంటి నల్ల సోమయాద్రి మీద దండయాత్ర చేస్తారు. అప్పుడు ఈ ప్రాగటూరు సంస్థాన రాజు అయినటువంటి ఐదర్ సాహెబ్ అండ్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఉప్పేరు నవాబు దాయాద్ మియా సాబ్ అని, వీళ్ళిద్దరు కూడా గద్వాల రాజుకు సామంత రాజుగా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ గద్వాల రాజు తరపున యుద్ధం చేస్తారు నిజాం నవాబులతో. ఈ యుద్ధము నిర్జూరు అనే ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి ఈ యుద్ధానికి నిర్జూరు యుద్ధం అనే పేరు వచ్చింది. ఈ నిర్జూరు యుద్ధంలో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు మనకైతే హిస్టరీ లేదు. కానీ ఈ యుద్ధంలోనే ప్రాగటూరు సంస్థానాన్ని పరిపాలిస్తున్నటువంటి సుల్తాన్ ఐదర్ సాహెబ్ మరణిస్తాడు. ఇది మనకు ఇక్కడ సుల్తాన్ల కాలము పూర్తిగా నశించిపోయి ఈ ప్రాంతం గద్వాల సంస్థానంలోకి వచ్చింది అనేది మనకు చరిత్ర ద్వారా అయితే తెలుస్తుంది. అంటే ప్రాగటూరు సంస్థానం బిజ్జుల వంశీయుల నుంచి చివరికి గద్వాల సంస్థానాధీశుల వరకు కూడా వెలజిల్లినట్లు మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు చెప్పాం కదా వాళ్ళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అని. చూడండి ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్. కోట లోపల గోడ ప్రహరీ గోడ కింది నుంచి వస్తున్నాయి వాటర్. మిస్టరీ ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలీదు. ఇటు మొత్తం కృష్ణానది, ఇటు కోట లోపల మొత్తం కూడా పూడిపోయింది, ఏం లేదు. కానీ వాటర్ అయితే వస్తుంది చూడండి కోట లోపల నుంచి. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది అనేది మనకైతే తెలీదు. ఇది సమ్మర్ మరి చూడండి
అండర్ గ్రౌండ్ వాటర్ అయితే ఇక్కడ ఫ్లోటింగ్ వస్తుంది, పైకి వస్తుంది, ఉబ్బుకొస్తుంది. ఇది వాటర్ ఎక్కడ వస్తుంది అనేది ఒక మిస్టరీ. ఇది నేనేమనుకుంటున్నానంటే వాళ్ళు అప్పుడు అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు కదా, వర్షాలు పడ్డప్పుడు ఆ కోట లోపల అట్లాగే కుంగిపోయిన వాటర్ ఏదైతే ఉందో అది ఆ అండర్ గ్రౌండ్ వాటర్లో అక్కడక్కడ ఫ్లో అవుతూ లాస్ట్ ఇక్కడ ఉబ్బుతూ ఉంది అని నేనైతే అనుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈ ప్రాగటూరు సంస్థానం వాళ్ళు ప్రహరీ గోడ నుంచి కోటకు మధ్యలో దాదాపు ఒక 2 బస్సులు పట్టేంత స్థలాన్ని అయితే ఉంచుకున్నారు వాళ్ళు. ఎందుకు అంటే ఎవరైనా శత్రువులు అటాక్ చేస్తే అటువైపు నుంచి అటాక్ చేయడానికి రాదు, ఎందుకంటే అక్కడ కృష్ణా రివర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ మిగిలిన 3 వైపుల నుంచి ఎవరైనా అటాక్ చేస్తారేమనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్లేస్ వదిలేసుకున్నారు. ఎవరైనా శత్రువులు వచ్చి అటాక్ చేసే టైం కల్లా వీళ్ళు ఈ ప్లేస్ అనేది ఏం చేస్తారంటే చాలా లోతుగా పెట్టేసి లోపల కత్తులు, శీలలు, రంపాలు అమర్చి పైన వరిగడ్డి వేసేవాళ్ళంట. శత్రువులు గడ్డే కదని వచ్చిరనుకో ఆ గడ్డిలో పడి కత్తుల మీద పడి చనిపోయేవాళ్ళంట. లేదంటే ఈ లోతైన ప్రాంతంలో ఏం చేసేవాళ్ళంటే మొత్తం కూడా ఇది కెనాల్ లాగా ఇట్లా విశాలంగా ఉంది కదా, దాంట్లో వాటర్ పెట్టేసి మొత్తం కూడా వాటర్ నిండుగా పెట్టేసి దానిలో ముసళ్ళని వదిలేవాళ్ళంట. ఆ ముసళ్ళని వదలడం ద్వారా ఎవరైనా శత్రువులు ఆ నీళ్ళని దాడుతూ వస్తే ముసళ్ళు ఆ శత్రువుని కొరికి తినేవంట. లేదు ఇంకా ఏం చేసేవాళ్ళు అంటే ఈ ప్రదేశంలో పెద్ద పెద్ద గడ్డి లేదా పెద్ద పెద్ద మొద్దులు అవన్నీ కూడా పరిచేవాళ్ళంట. ఎవరైనా శత్రువులు వస్తూ కోటను ముట్టే సమయానికల్లా అంటిపెట్టేవాళ్ళంట కోట చుట్టుమంట. ఇది మనం ఆల్రెడీ సైరా సినిమాలో చూసాం. మనం సైరా సినిమాలో కోట చుట్టుముట్టు కింద గడ్డి పెట్టేసి ఒక బోనం వదిలితే మొత్తం కోట చుట్టుముట్టు మంట చూడండి, ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నదే ఈ స్థలం అనమాట. చూడడానికి వాళ్ళైతే ఆ రోజుల్లో బిజ్జ వంశీయులు మాత్రం చాలా టెక్నాలజీ మీద చాలా జాగ్రత్తలు తీసుకొని కోట నిర్మాణం అయితే చేసుకున్నారు. మన దురదృష్టం ఏంటంటే శ్రీశైలం ప్రాజెక్టు కట్టడం ద్వారా ఇదైతే కృష్ణానదిలో మునిగిపోయింది. ఈ కోటకున్న ఇంకో టెక్నాలజీ ఏంటంటే కొన్నిసార్లు శత్రువులు అటాక్ చేసినప్పుడు ఈ ప్లేస్ అన్నది గుర్రాలు, ఏనుగులు తిప్పుతూ యుద్ధం చేయడానికి కూడా ఉపయోగించేవాళ్ళంట ఇదే ప్రదేశాన్ని. అండ్ అలాగే ఎవరైనా సరే శత్రువులు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు దీనిలో ఊబిలో పడిపోయినప్పుడు పైనుంచి సిపాయిలు కాల్చేవాళ్ళు లేదా బాణాలు వేసేవాళ్ళు, అంటిపెట్టేవాళ్ళు, ఇవన్నీ చేయడానికి ఈ ప్రహరీ గోడలు అనేవి ఇంత హైట్లో కట్టుకున్నారంట. సో చూడడానికి నిజంగా చాలా అద్భుతంగా ఉండేది ప్రాగటూరు కోట. అసలు ఈ శ్రీశైలం ప్రాజెక్టులో ఇది మునిగిపోయి చాలామంది వ్యూవర్స్కి తెలియకుండా పోయింది, కానీ ఒక ఎక్సలెంట్ టెక్నాలజీ అండ్ ఎక్సలెంట్ రాతి కట్టడం అయితే మనము చూడగలుగుతున్నాము ఈ వీడియో ద్వారా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.